హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు నాటుకోడి పులుసు అయితే చేసుకుందామండి. చూడండి, నాటుకోడి పులుసులోకి నేను టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే బాండిల్ పొయ్యి మీద పెట్టి చాలా సింపుల్ ప్రొసీజర్లో చేస్తున్నానండి. నాటుకోడి పులుసు అంటే చాలా సూపర్గా ఉంటుంది కదండి. నాటుకోడి చాలా రేర్గా దొరుకుతుంది. మాది విలేజ్ కాబట్టి నాటుకోడి అనేది చాలా సింపుల్గా దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు ఆనియన్స్ అయితే ఎత్తేసానండి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకున్నానండి. ఆనియన్స్ బాగా వేగాయి అనుకున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర అవేంటి కొత్తిమీర అయితే కొంచెం వేసుకోవచ్చు, కానీ నాకు ఇవాళ అయితే కొత్తిమీర తక్కువ ఉంది, అందుకని అయితే ఓన్లీ కరివేపాకు వరకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని బాగా ఆనియన్స్ కరివేపాకు వేగినాయి అనుకున్నప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు బాగా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నప్పుడు మనకేం చేయాలంటే మూత పెట్టేసుకుంటే త్వరగా అనేది మగ్గిపోతాయండి. నాటుకోడి పులుసులోకి మెయిన్ పాయింట్ అండి. మసాలా వచ్చి పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలండి. అందుకని మనం నిదానంగా సింపుల్గా నిదాన ప్రొసీజర్లో కానీ చేసుకున్నామంటే నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడైతే టమాటాలు వేసి నేనైతే మూత అయితే పెట్టానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఆ టమాటాలు మగ్గిపోయి అనుకున్నప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అయితే దాంట్లో వేసుకోవాలండి. మసాలా వేసుకొని మళ్ళీ మసాలా వరకు ముందు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయినాక కొంచెం వాటర్ అనేది పోసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించానండి. ముందు ఇట్లా బాగా కలుపుకున్నాను, తర్వాత అయితే మూత అయితే పెట్టానండి. మూత అయితే పెట్టి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇలా వస్తుంది. అప్పుడు కారం మనం తగినంత కారం వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నా మంచిదేను. కూరలో సరిపడంత పసుపు కానీ ఉంటే వేసుకోవలేదు, సరిపడంత లేనప్పుడు వేసుకుంటే మంచిదేను. ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా ఈ 3 పొడులు అయితే వేసుకున్నానండి మసాలా పొడుల్లోకి. అవైతే నేనైతే ఖచ్చితంగా వేస్తానండి, ఏ కర్రీలో అయినా అలాగైతే వేసుకున్నాను. నేను ఇక్కడ ఇతర అంటే మసాలా వచ్చి వేసానండి. నేను మామూలుగా పట్టమగ్గ, ఇలాచి ఇవైతే మిక్సీ పట్టేసానండి. అల్లం పేస్ట్లో వేసి అల్లం వెల్లుల్లిలో మిక్సీ పట్టేసాను. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకున్నప్పుడు ఇలా అయితే మసాలా అయితే బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ పైకి రావాలి, మసాలా పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ అవ్వాలండి. చూడండి, ఈ టైప్లో అయితే కుక్ అవ్వాలండి. తిప్పుతూ ఉండాలండి, అడుగంటకూడదండి. మళ్ళీ మాటిపోయిందంటే మాటు వాసనలాగా వస్తుంది. అందుకని గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. అట్లా కలుపుతూ ఉన్నప్పుడు మనకైతే ఇట్లా చిక్కగా పడుతుంది కదండి. ఇట్లా చిక్కబడినప్పుడు మనకు నాటుకోడి కూర పక్కన ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ నాటుకోడి కూర ఎత్తి పోసేసాను. ఇట్లా మనం ఏం చేయాలంటే బాయిలర్ కోడి అంటే మనకు దాంట్లో వచ్చే కొంచెం వాటర్ ఇంక్రీడ్ అవుతుంది కదండి. ఆ వాటర్ దాంట్లో పడ్డాయంటే స్మెల్ అనేది వస్తుందండి. ఈ నాటుకోళ్ళు అయితే స్మెల్ అనేది రాదండి. ఇలా అయినప్పుడు మనం కింద బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా వచ్చి చికెన్కి బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఎంత క్వాంటిటీలో అంటే బాగా పులుసు కావాలంటే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అయితే మనకు ఉప్పు సరిపోయిందా లేదా, మళ్ళీ కారం సరిపోయిందా లేదా, ఇవన్నీ అయితే చెక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకొని కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర చల్లేసి మూత అయితే పెట్టేయాలండి. ఇట్లా మూత అయితే పెట్టినప్పుడు ఒక 10 నిమిషాలు కానీ ఉడకనిచ్చామంటే అంతా హై ప్రొసీజర్లో మాత్రం జరగకూడదండి, మీడియం ప్రొసీజర్లో మాత్రమే జరగాలండి. అంటే మరీ సిమ్లో కాదు, మరి హైలో కాదు. చూడండి, ఇట్లా మూత తీసినానికి ఇట్లా అయితే కుక్ అయిపోయిందండి. ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కొంచెం కారం తక్కువ వేస్తానండి. పక్కనే వేడి అన్నంలో నాటుకోడి పులుసు అండి. ఇలా వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.